వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అటుకుల పోహ తయారు చేద్దాం రండి. కావలసిన పదార్థాలు: ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకోవాలి, కరివేపాకు గుప్పెడు, వేరుశనగల గుప్పెడు, ఆవాలు, 2 టీ గ్లాసుల అటుకులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ కొలత ప్రకారం చెప్తున్నాను. అవి బాగా 3 టైమ్స్ వాష్ చేసుకొని క్లీన్గా వాటర్తో ఉంచేసి పెట్టాలి పక్కన. బాండలు తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత వేరుశనగలు వేయాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన అటుకుల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. వేరుశనగలు వేగిన తర్వాత మనం ముందుగా తరిగినటువంటి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలియ తిప్పాలి. పోపులో కూడా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలపాలి. అందులోనే అటుకులు వేసి అటు ఇటు కలపాలి. నాకు పచ్చిమిర్చి లైట్గా ఉంది కారం, మేము స్పైసీ తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.